ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ భేటీలో దాదాపు 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి అంశాలను ఆమోదించనుంది. అలాగే ఉద్యోగాల కల్పన, అమరావతి నిర్మాణం, డేటా సెంటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, పునరుత్పాదక ఇంధన రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ కేబినెట్లో నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. దాదాపు 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడుల స్థాపనకు పెద్దపీట వేస్తూ ఈ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనుంది. దాదాపు 34,000 కోట్ల రూపాయల పెట్టుబడుల స్థాపన ద్వారా 35,000 ఉద్యోగాల కల్పన అవకాశాలకు సంబంధించిన నిర్ణయాలకు ఈ సందర్భంగా పచ్చజెండా ఊపనుంది. ఉండవల్లి ప్రాంతంలో 426 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఓకే చేయనుంది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీని 130 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనుంది. అందుకు సంబంధించిన పనులను అప్పగించే అంశాలపై ఈ కేబినెట్లో చర్చించనుంది. అమరావతిలో 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు ఈ కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అన్నవరం తదితర ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు ఈ భేటీలో అంగీకారం తెలపనుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. అనంతపురం, కడప జిల్లాల్లో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు ఇచ్చే ప్రతిపాదనలకు సైతం ఈ కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఫార్మాసిటీలోని దక్షిణ్ ఎనర్జీ పరిశ్రమలో జరిగిన ఈ ప్రమాదంలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం వ్యక్తం చేశారు. జిల్లా పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులను తక్షణమే ఆదుకోవాలని, అత్యంత మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్ని వేగవంతం చేశామని అధికారులు తెలియజేశారు. ప్రమాద తీవ్రతను గమనించి ఫార్మాసిటీ అగ్నిమాపక కేంద్రం నుంచి 2, పరవాడ కేంద్రం నుంచి మరొక ఫైర్ ఇంజిన్ ను తక్షణమే ఘటనా స్థలానికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రమాదంపై ఆరా తీసిన ఉప ముఖ్యమంత్రి 2 కార్మికులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనలో 2 కార్మికులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారని పవన్ కు అధికారులు తెలియజేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను సమీక్షించాలని డిప్యూటీ సీఎం సూచించారు. విశాఖపట్నం పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లోని అన్ని సంస్థల్లో తక్షణమే భద్రతా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పేద వర్గాలకు నిజమైన గుండె ధైర్యం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అని టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. 25 ఏళ్లుగా తెలుగు ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి సేవలు అందిస్తోందన్నారు. లాభాపేక్ష లేని సంస్థలు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చినప్పుడే పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. బసవతారకం ఆసుపత్రి లాభాపేక్ష లేని సంస్థల్లో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజారోగ్యాన్ని ప్రభుత్వం మాత్రమే కాపాడలేదని, లాభాపేక్ష లేని సంస్థలు ఈ రంగంలోకి రాగలిగి పేద ప్రజలకు వైద్యం అందుతుందన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసిలో నిన్న రాత్రి నిర్వహించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏటా 15 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా సుమారు 9 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి వేల కుటుంబాలకు ధైర్యాన్ని, వెలుగును ఇచ్చిందని, 650 పడకలు, 250 మంది వైద్య నిపుణులు, ఏటా 3 లక్షల మంది అవుట్ పేషెంట్లు, 90,000 మంది
మంది ఇన్పేషెంట్లు ఉంటారని వివరించారు. అమరావతిలో 1000 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నందుకు మేనేజ్మెంట్ను అభినందించారు. సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత ఆసుపత్రికి అన్ని ప్రభుత్వాలు పార్టీలు సహకరించాయని ప్రశ్నించారు. ట్రస్ట్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బాలకృష్ణ అన్స్టాపబుల్ గా ఆసుపత్రిని ముందుకు తీసుకెళ్తున్నారని అభినందించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 1600కి పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారని 3 లక్షల కంటే ఎక్కువ మందికి ఉచితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసి అవగాహన కల్పించినట్లు తెలియజేశారు. తండ్రి ఒక మొక్క నాటితే, ఒక ఆలోచన చేస్తే దాన్ని కొడుగ్గా బాధ్యత తీసుకొని బాలకృష్ణ గారు ఈరోజు ఒక మహాకల్పవృక్షంగా తయారు చేసిన ఘనత బాలకృష్ణ గారికి దక్కింది. అయితే ఈరోజు నిరంతరం తపనతో, దీక్షతో ఆసుపత్రిని క్యాన్సర్ బాధితుల పట్ల ఒక దేవాలయంగా మార్చారు. అయితే ఏ వ్యవస్థ అయినా ఒకసారి అనేక సమస్యలు కూడా ఉంటాయి. 20 సంవత్సరాల ప్రస్థానంలో ఎంతోమంది త్యాగంగా ముందుకొచ్చి పనిచేశారు, ఎన్నో విధంగా సేవలు చేశారు. ఇందులో మాకు కూడా కొన్ని సవాళ్ళు కూడా వచ్చాయి. ఆ సవాళ్ళను మీరు చూస్తే ఆ రోజు మేనేజ్మెంట్లో కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఈ యొక్క వ్యవస్థ మనుగడ ఉంటుందా అనే అనుమానం కూడా వస్తే, అలాంటి సమయంలో మేమందరం అనుకుని ఎవరైతే దీన్ని నడిపించగలుగుతారనుకుంటే గుర్తొచ్చిన వ్యక్తి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారికి 15 సంవత్సరాల మునుపు ఈ బాధ్యత తీసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా రాబోయే రోజుల్లో తిరుగులేని వ్యవస్థగా అన్స్టాపబుల్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి ప్రపంచమంతా తిరిగి డొనేషన్స్ కలెక్ట్ చేయడమే కాకుండా సిఎస్ఆర్ కోసం పదే 10 మందికి చెప్పి ఒక సేవాభావంతో ముందుకు పోయారు. దానివల్లనే ఈరోజు ఈ వ్యవస్థ ముందుకొచ్చే పరిస్థితికి వచ్చింది. 25 సంవత్సరాలు ఈరోజు వ్యవస్థ వల్ల వేలాది కుటుంబాలకు ధైర్యాన్ని ఇచ్చింది, వెలుగునిచ్చింది. ఒక చిన్న ముక్కగా పెట్టిన ఇది 650 పడకల ఆసుపత్రి, 250 మంది పైన నిపుణులైన వైద్యులతో బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా అవుట్ పేషెంట్లు, 90,000కు పైగా ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తూ ఉంది. సంవత్సరానికి 8,000 ఆపరేషన్లు చేస్తున్నారు. 22 మందికి ప్రతిరోజు ఆపరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చూస్తే ఈ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి కేవలం ఒక పేషెంట్గా కాదు, అతను ఒక కుటుంబానికి ఆశ. ఆ ఆశ నిలబెట్టే సంస్థ బసవతారకం ఆసుపత్రి. 2024 ఓటమి, నిరాశ, నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. నేరస్తులను తయారు చేసే కర్మాగారం గొడ్డలి పార్టీది అని వ్యంగ్యంగా అన్నారు. బలమైన నేతలను తయారు చేసే కర్మాగారం టీడీపీది అని అభివర్ణించారు. రామలక్ష్మణుల మాదిరిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నంతకాలం ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు. వైసీపీకి అధికారం రాదనే అక్కసుతో పవన్ కళ్యాణ్ కాపులను జగన్ టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కులాల మధ్య అడ్డగోడలు ఉండకూడదనే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. సాక్షాత్తు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేయాలనుకుంటే ఆ దేవుడే వారిని మొన్నటి ఎన్నికల్లో శిక్షించారని అన్నారు. పాస్టర్ ప్రవీణ్, కడప పాస్టర్ అభినయ్లను అడ్డుపెట్టుకుని మతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్ ఎండుకో చూస్తే బెడిసి కొట్టిందని ఎద్దేవా చేశారు. వైసీపీ కాపు నేతలు రెచ్చగొట్టి తప్పులు చేయించి జైలుకు పంపి రేపు బయటకు పోలేక జీవితాంతం జగన్ చుట్టూ ఉండేలా, ఆయన అజెండా మాత్రమే అమలు చేసేలా పులివెందుల సంస్కృతిని ఏపీలో తీసుకువస్తున్నారని ఆగ్రహించారు. శ్రీలక్ష్మి, అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారితో జగన్ తప్పులు చేయించారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. కొందరిని జైలుకు పంపారని, తద్వారా జగన్ ఉచ్చులోంచి అంత త్వరగా బయటకు రాలేకపోయారని చెప్పుకొచ్చారు. నేరస్తులను తయారు చేసే కర్మాగారం గొడ్డలి పార్టీది అని వ్యంగ్యంగా అన్నారు. బలమైన నేతలను తయారు చేసే కర్మాగారం టీడీపీది అని అభివర్ణించారు. పలువురు నేతలను పెద్దల సభకు పంపింది తెలుగుదేశం పార్టీ అని ప్రస్తావించారు. చదలవాడ ఆదికేశవులు, పప్పుల చలపతిరావు వంటి వారికి టీడీపీ చైర్మన్ పదవి ఇచ్చి టీడీపీ గౌరవించిందని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలో ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి,
సుబ్బారెడ్డిలకు అవకాశాలు ఇచ్చారని దుయ్యబట్టారు. బ్రిటిష్ కాలంలో ఉన్న కాపుల రిజర్వేషన్ను నీలం సంజీవ్ రెడ్డి తొలగించారని తెలిపారు. దామోదరం సంజీవయ్య ఇచ్చిన కాపుల రిజర్వేషన్లని కాసు బ్రహ్మానందరెడ్డి తొలగించారని మంత్రి నిమ్మల ఆరోపించారు. పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్, ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. కాపు నేత కాకపోయినప్పటికీ కారుమూరి మా జిల్లా, ఆయన చేత కూడా తప్పులు చేయించాడు. నిన్న మొన్న జైలుకి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈయన కూడా రేపో మాపో వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ. బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని వేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నీ బూతుల పంచాంగం నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మరి ఈవేళ స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి. దేశంలోని సమగ్ర క్యాన్సర్ కేంద్రాల్లో ప్రముఖ సంస్థగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఎదిగిందని ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. 650 పడకలతో ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించామన్నారు. ఇన్నేళ్లలో 3.75 లక్షలకు పైగా రోగులు చికిత్స పొందారని, భయంతో వచ్చిన రోగి చిరునవ్వుతో ఇంటికి వెళ్లేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవం ముగింపు కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ రోజు నేను మీ ముందుకు ఓ నటుడిగా, ప్రజాప్రతినిధిగా రాలేదని కుమారుడిగా వచ్చానన్నారు. 1984లో తన తల్లి బసవతారకం క్యాన్సర్ తో యుద్ధమే చేశారన్నారు. కోలుకోవడం గురించే కాదు, చికిత్సకయ్యే ఖర్చుల గురించి మా అమ్మ ఆందోళన చెందారని చెప్పారు. మనకు స్తోమత ఉంది కాబట్టి వ్యాధితో పోరాడుతున్నాం, మరి లేని వారి పరిస్థితి ఏంటి అని అప్పుడు అమ్మ ప్రశ్నించారన్నారు. ఆ ప్రశ్నే మా బాధ్యతను తెలియజేసిందని, నాన్న ఎన్టీఆర్ దాన్నో లక్ష్యంగా తీసుకున్నారని తెలిపారు. చికిత్స అందుబాటులో లేక ఒక్క ప్రాణం కూడా పోకూడదనే పట్టుదలతో 1989లో ఈ సంస్థకు పునాది వేశారన్నారు. అలా నిబద్ధతతో ఒక ఆశయంతో నిర్మించామని సంస్థ వ్యవస్థాపక చైర్మన్ కోడెల శివప్రసాదరావు, డాక్టర్ తులసీదేవి పోలవరపు, డాక్టర్ కాకర్ల సుబ్బారావు నాన్న ఆశయ సాకారానికి అవసరమైనప్పుడల్లా అత్యంత బలంగా నిలిచారన్నారు. అప్పటి ప్రధాని వాజ్పేయి, ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు దీన్ని ఒక ఆసుపత్రిగా కాకుండా ఒక జీవరేఖకు నాంది పలుకుతున్నట్లు ప్రారంభించారన్నారు. ఈ ప్రస్థానంలో దేశంలోనే సమగ్ర క్యాన్సర్ కేంద్రాల్లో ప్రముఖ సంస్థగా ఆసుపత్రి ఎదిగిందన్నారు. ఈ ప్రయాణంలో మేం ఒంటరి కాదు, సిఎస్ఆర్ ద్వారా ఎన్నో సంస్థలు మద్దతుగా నిలిచాయని, ప్రభుత్వాలు సహకరించాయన్నారు. గొప్ప మైలురాయిని చేరుకున్న ఈ సందర్భంగా గొప్ప బాధ్యతలను స్వీకరిస్తున్నామని, అమరావతిలో 1000 పడకల ప్రపంచ స్థాయి క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణంతో పాటు హైదరాబాద్లో ఇంకా అత్యాధునిక వసతులతో ముందుకు సాగుతామని తెలియజేశారు. On June 22, 2000, that sacred promise became a living reality. The hospital was inaugurated by the then Prime Minister of India, Shri Atal Bihari Vajpayee ji, in the presence of Shri Nara Chandrababu Naidu Garu, the Chief Minister of United Andhra Pradesh. That moment was not the opening of a hospital, it was the beginning of a lifeline. For many, it was a hospital, but for thousands, it became a hope. From a modest beginning, this institution has grown into one of India's leading comprehensive cancer centers. Today, we are a 650-bedded world-class facility. Every single day, our team performs 35 to 40 complex surgeries. More than 200 patients receive chemotherapy daily, and our radiation oncology services treat nearly 500 patients a day, making it one of the highest volumes in the country. Over the years, more than 3.75 lakh
patients have received treatment here. But let me say this honestly. We have never measured our success in numbers. The true measure of the institution lies in movements. A child who once walked into the hospital with fear walks out with a smile. A child, and the smile is not just a smile. It is a family breathing again. It is fear turning into courage. At the same time, government support has played a transformative role. Through schemes like Arogya Shri and PMJAY, lakhs of patients have received life-saving treatment. From the bottom of my heart, I express my sincere gratitude to all governments, whether it was the United Andhra Pradesh or today's Telangana and Andhra Pradesh. Every leadership has stood with us, and more importantly, stood with patients who needed it the most. బసవతారకం ఆసుపత్రి సేవలను మరింత విస్తరించి ప్రజలందరికీ చేరువ చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్లో జరిగిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యా వైద్యాన్ని ఒక మిషన్ లాగా ఎలాంటి కమిషన్ స్వార్థం లేకుండా అందించాలన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యంగా తీసుకుని ప్రజలందరికీ ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. తక్కువ ధరలకే ప్రేమపూర్వకంగా వైద్యం అందిస్తున్న బసవతారకం వైద్యులు సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. ఆసుపత్రికి మొదటి నుంచి విరాళాలు ఇస్తూ తోడ్పాటు అందించిన పూర్ణవరం రాఘవరావు, పూర్ణవరం తులసి, ఇతర దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. వైద్యులు సెంతెల్ రాజప్ప, సోమేశ్వరరావు, కృష్ణయ్య, సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్యం, విద్య ఈ రెండు కూడా ఒక మిషనరీ స్పిరిట్తో పనిచేయాలండి. ఇట్స్ ఎ మిషన్ విత్ ప్యాషన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేషన్. నో ఒమిషన్, నో కమిషన్ అండ్ నో రెమిషన్. ఇట్ షుడ్ బి లైక్ ఎ మిషన్. ఈ మిషనరీ జీల్తో ముందుకు ఈ ఆసుపత్రిని తీసుకెళ్తున్నందుకు వారి వైద్య బృందాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఈ క్యాన్సర్ టెస్టులు చేయించడం అవుతుందో అది ప్రభుత్వ కర్తవ్యంగా కేంద్రము రాష్ట్రము ఇద్దరు కూడా ప్రాధాన్యతలో అందరికీ ఈ పరీక్షలు తప్పనిసరిగా నిర్వర్తించేట్టుగా చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను, సలహా ఇస్తున్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ ఉచితాలు వద్దయ్యా, అనుచితాలు అయిపోతాయి, కానీ విద్య, వైద్యము ఈ రెండింటికి ఉచితంగా ఇవ్వండి, సామాన్య జనం అంతా కూడా బాగా లాభపడతారు, ఉపయోగపడతారని చెప్పని వాటి విషయాలపై దృష్టి సారించి ఇలాంటి ప్రజోపకరమైన యొక్క వైద్య ఆరోగ్య సౌకర్యాలను అత్యాధునిక పరిజ్ఞానంతో మరి సాంకేతికమైన యొక్క మార్పులతో కూడా కలిపి జనానికి అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రభుత్వాలు కూడా ముందుండి చొరవ తీసుకోవాలని కోరుతూ వైసీపీ పెట్టిన సభ కాపు ఆత్మీయ సభ కాదని, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని రాజ్యసభ సభ్యులు సాన సతీష్ విమర్శించారు. నేరస్తులకు కులం రంగుల పులుమొద్దని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారని అన్నారు. ఈ విషయాన్ని వక్రీకరించి జగన్ అండ్ కో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మీడియాతో మాట్లాడారు. కాపులకు చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇచ్చారని జగన్ రెడ్డి తీసేశారని, ఇప్పుడు వైసీపీ నేతలు ఈ విషయంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని సతీష్ ఎద్దేవా చేశారు. కాపులపై జగన్ కి నిజమైన ప్రేమ ఉందా అని ప్రశ్నించారు. కాకినాడ నడిబొట్టులో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ రెడ్డి చెప్పలేదా అని నిలదీశారు. ప్రతి చిన్న విషయాన్ని జగన్ అండ్ కో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శవం వద్దకు వెళ్తే ఏ కులమని అడిగి మరీ రాజకీయం చేస్తారని వ్యంగ్యంగా అన్నారు. జగన్ హయాంలో కోనసీమలో కాపులను అరెస్ట్ చేస్తే తోట త్రిమూర్తులు ఎక్కడ ఉన్నారని ఎంపీ సానా సతీష్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎక్కడో ఈ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం, మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో రెండు కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపులను అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. సార్ ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు ఆయన.
రౌడీజం చేయొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్గా వాళ్ళ విధానమే. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ను నిర్వహిస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఏపీఎల్ని ఐపీఎల్ తరహాలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెమీస్, ఫైనల్ మ్యాచ్లకు మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు వీక్షిస్తారన్నారు. ఈ లీగ్ ద్వారా ఎంతో మంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వస్తారన్నారు. భవిష్యత్తులో భారత క్రికెట్ జట్టులో కూడా చోటు సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అన్ని హంగులతో ముస్తాబైంది. ఈ స్టేడియం నిర్మాణ పనులను కేశినేని శివనాథ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శివనాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అమరావతిలోని మంగళగిరిలో సుమారు 25,000 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన అత్యాధునిక స్టేడియాన్ని నిర్మించామని వివరించారు. ఆటగాళ్ల కోసం జిమ్, 74 గదులు, లైవ్ స్ట్రీమింగ్, బ్రాడ్కాస్టింగ్ రూమ్స్ తో పాటు జర్నలిస్టుల కోసం ప్రత్యేక బాక్సులను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. గత 10 ఏళ్లలో కేవలం 5 అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే జరిగాయని తెలియజేశారు. విశాఖపట్నం స్టేడియాన్ని అభివృద్ధి చేయడం ద్వారా కేవలం 1 సంవత్సరంలోనే 11 అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహిస్తున్నామని ప్రస్తావించారు. కడప స్టేడియాన్ని కూడా పూర్తిగా రినోవేట్ చేశామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి విజయవాడ, కాకినాడ, తిరుపతిలో కూడా స్టేడియాలను సిద్ధం చేస్తామని చెప్పుకొచ్చారు. ఏపీలో 6 ప్రాంతాల్లో ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శివనాథ్ వివరించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల లీగ్లతో పోలిస్తే ఆంధ్ర ప్రీమియర్ లీగ్కు అత్యంత జనాదరణ లభిస్తోందని చెప్పారు. కడపలో జరిగిన మ్యాచ్లకు 10,000 మంది వస్తారని అనుకుంటే 15,000 మంది ప్రేక్షకులు హాజరయ్యారని వెల్లడించారు. ఇవాళ మనం అందరం కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఏపీఎల్ మన రాజధాని అయిన అమరావతిలో భాగమైన మంగళగిరిలో రేపు 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మ్యాచ్లు జరుగుతాయి. మనం చూసాం 9వ తారీఖు నుంచి ప్రారంభమైన ఈ ఏపీఎల్ విశాఖపట్నం, మళ్ళీ కడప 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కడప, 24 నుంచి 30వ తారీఖు వరకు మంగళగిరి. 1వ తారీఖు కూడా ఏదైనా క్లైమేట్ బాగోకపోతే ఫైనల్కి ఒక రిజర్వ్ డే కూడా పెట్టాం. కాబట్టి దిగ్విజయంగా ఏపీఎల్ ఇవాళ మేము జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. నిజంగా గత 3 రోజుల నుంచి కడపలో వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి నిజంగా మేము ఏపీఎల్ నిర్వాహకుల కింద మాకు చాలా ఆనందకరమైన విషయం. సుమారు 7,000 నుంచి 8,000 ఉన్న కడప స్టేడియంకి 10 నుంచి 15,000 వరకు కూడా ప్రేక్షకులు వస్తున్నారు అంటే అది కూడా మీరు చూస్తే ఏ రోజు వీకెండ్ లేదు, సాటర్డే సండే లేదు. వీక్ డేస్ లోనే మధ్యాహ్నం మ్యాచ్ కి అట్లాగే ప్రజలు వచ్చారు. సాయంత్రం మ్యాచ్ కి కూడా ఇంకా భారీగా ప్రజలు వచ్చారు. నిజంగా కడప వాసులు అందరూ కూడా ఈ ఏపీఎల్ ని చాలా బ్రహ్మాండంగా ఆదరించారు. కాబట్టి మరింత ఉత్సాహంతో సెమీఫైనల్స్, ఫైనల్స్ మంగళగిరిలో జరగబోతున్నాయి. ఏపీఎల్ మ్యాచ్లను వీక్షించడానికి ఇచ్చే పాస్లను ముందుగా ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు అందజేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 5 బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, ఇతర ఉపకరణాలు ఈ కేంద్రాల్లో తయారవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ యూనిట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 102 కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. 2030 నాటికి మరో 300 కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జిల్లాకు తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రానికి సీఎం లేఖ రాశారు. తొలి విడతగా విశాఖ, విజయవాడ, ఒంగోలు, కర్నూలు, తిరుపతి బోధనాసుపత్రిలో కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కృత్రిమ అవయవాల తయారీ, మరమ్మతులకు అవసరమైన సిబ్బందిని నియమిస్తారని తెలిపారు. దివ్యాంగులకు పరికరాలు అమర్చి శిక్షణ ఇచ్చే ప్రాంగణాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బోధనాసుపత్రిలో వసతుల పరిశీలనకు భారతీయ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ప్రతినిధులు నిన్న రాష్ట్రానికి వచ్చారు. మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ చక్రధర్ బాబు తదితరులతో వారు సమావేశమయ్యారు. అనంతరం నిర్దేశిత బోధనాసుపత్రిలో యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు, నిర్మాణాలు, ఇతర వసతులను పరిశీలించారు.
ఆహార భద్రతా వ్యవస్థలో లోపాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో కల్తీ పాలు, నకిలీ మసాలాలు, నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్, కలుషిత త్రాగునీరు, అపరిశుభ్ర మాంసం అమ్మకాలపై జనతా వారధి కార్యక్రమానికి ఫిర్యాదులు, వినతులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఆహార భద్రత అమలులో కీలకమైన ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత తీవ్రంగా ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోందని, ఖాళీలు భర్తీ చేయాలన్నారు. రాష్ట్రంలో కల్తీపాలు, నకిలీ మసాలాలు, నాసిరకం ప్యాకేజ్డ్ ఫుడ్, కలుషిత తాగునీరు, అపరిశుభ్ర మాంసం అమ్మకాలపై జనతా వారధి కార్యక్రమానికి ఫిర్యాదులు, వినతులు వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చెప్పారు. ఆహార భద్రత అమలులో కీలకమైన ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరత తీవ్రంగా ఉండడంతో పర్యవేక్షణ కొరబడుతోందన్నారు. ఖాళీలు భర్తీ చేసి జిల్లాకు మినీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలని కోరారు. ఆహార సంస్థలకు లైసెన్సులు తప్పనిసరి చేయాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, మాంసం దుకాణాల్లో పరిశుభ్రతపై తనిఖీలు నిర్వహించాలని సూచించారు. అక్రమ వధశాలలను మూసివేయాలని, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక ఆహార భద్రతా తనిఖీలు చేపట్టాలన్నారు. ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు 24/7 ఫుడ్ సేఫ్టీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మాధవ్ కోరారు. ఏపీలో సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు. ఈ కేసులో అత్యంత ప్రాధాన్యం కలిగిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు సిట్ అధికారులు నిర్ధారించారు. సాయికృష్ణ అదృశ్యం ఉదంతంలో నిజానిజాలు రాబట్టేందుకు సీసీటీవీ విజువల్స్ ఎంతో కీలకంగా మారాయి. మే 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు దాదాపు నెల రోజుల పాటు ఉన్న పూర్తి సీసీటీవీ ఫుటేజ్ సిస్టమ్ నుంచి మాయమైనట్లు అధికారుల విచారణ తేలింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ మాయమైనట్లు సిట్ అధికారులు గుర్తించాయి. నెల రోజులకు సంబంధించిన రికార్డింగ్స్ ఉండాల్సిన చోట 2 రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను మాత్రమే ఉంచి మిగతాదంతా డిలీట్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇటీవలే ఈ కేసు విచారణ సందర్భంగా నెల రోజులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను అత్యంత భద్రంగా దాచాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాదే సాయికృష్ణ అదృశ్యం వెనుక ఎవరిదైనా హస్తం ఉందా, లేక ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కిడ్నాపా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో అసలు నేరస్తులు ఎవరో దొరకకుండా కీలకమైన సాక్ష్యాధారాలను పూర్తిగా రూపుమాపేందుకే ఈ నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేసినట్లు తెలుస్తోంది. డేటా రికవరీ నిపుణుల సాయంతో డిలీట్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ను తిరిగి పునరుద్ధరించేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఫుటేజ్ మాయం కావడంతో ఈ కేసు విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. ఉండవల్లి పరిధిలోని కోస్టల్ బ్యాంక్ టర్నింగ్ వద్ద రోడ్డుపై నల్లమట్టి పేరుకుపోయి బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పలువురు స్థానికులు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కథనాలకు తాడేపల్లి మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గాదే వినయ్ తక్షణమే స్పందించారు. సమస్య తీవ్రతను గుర్తించిన వినయ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా చేతిలో పార పట్టుకుని రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని తొలగించారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మట్టిని శుభ్రం చేసి రోడ్డును క్లియర్ చేశారు. ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వెంటనే స్పందించి పరిష్కరిస్తున్న యువనేత గాదే వినయ్ శ్రమను ఉండవల్లి గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించారు. బాధితయుతమైన పౌరుడిగా వినయ్ చూపిన చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో నేడు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేటి నుంచి 26 వరకు ఉత్తర కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర కోస్తాలో నేటి నుంచి 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచించింది. అదేవిధంగా భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. కోస్తాలో ఈ రోజు నుంచి 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని సూచించింది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో ఈ 26 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉందని, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.